ప్రపంచంలో అతిపెద్ద ఏరోస్పేస్ కంపెనీలో ఒకటైన బోయింగ్ ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి మానవ సహిత రోదసి యాత్రలో సునీత విలియమ్స్ భాగస్వామి అయ్యారు. సహచరుడు బారీ బుచ్ విల్మోర్తో కలిసి బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో జూన్ 5వ తేదీన అంతరిక్ష కేంద్రానికి పయనమయ్యారు. అయితే యాత్ర సజావుగా అయితే సాగలేదు. ఐఎస్ఎస్తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజ్ మొదలుకొని వ్యోమనౌకలో పలు లోపాలు తలెత్తాయి. ఇక ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు జూన్ 6వ తేదీన స్టార్ లైనర్ సురక్షితంగా ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. నిజానికి ఇది మానవ సహిత యాత్రల సన్నద్ధతను పరీక్షించేందుకే బోయింగ్ చేసినటువంటి క్రూ ఫ్లైట్ టెస్ట్, అంటే దీన్ని సిఎఫ్టి అని అంటారు. షెడ్యూల్ ప్రకారం సునీత విల్మోర్ వారం పాటు ఐఎస్ఎస్తో ఉండి జూన్ 13న బయలుదేరి 14వ తేదీకి భూమికి చేరుకోవాలి. కానీ ఐఎస్ఎస్తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజ్ తదితరాలకు తోడు వ్యోమనౌకలో మరిన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినట్టుగా గుర్తించారు. వీటన్నిటినీ సరిచేసే పనిలో నాసా ప్రస్తుతం తలమునకలుగా ఉంది. వ్యోమగాములను వెనక్కి తీసుకొచ్చే విషయంలో తమకు హడావిడేమీ లేదని నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ స్పష్టం చేశారు. వారి భద్రతకే తొలి ప్రాధాన్యము అంటూ వివరించారు. బోయింగ్ స్టార్ లైనర్ గరిష్టంగా 45 రోజుల పాటు ఐఎస్ఎస్తో అనుసంధానమై ఉండగలదు అంటూ చెప్తున్నారు. అంటే అది జూన్ 6న అక్కడికి చేరింది. ఆ లెక్కన జూన్ 22 దాకా సమయం ఉంది. అప్పటికి సమస్యలు పరిష్కారం కాకపోతే సునీత బుచ్ విల్మోర్లు వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ లేదంటే రష్యా సుయాజ్ వ్యోమనౌక ద్వారా వాళ్ళని వెనక్కి తీసుకురావచ్చట. వాళ్ళు 8 రోజుల ట్రిప్ కని వెళ్లి 60 రోజుల పాటు ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయిన ప్రముఖ వ్యోమగామి మన భారతీయ వనిత సునీత విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్మోర్ ఈ ఏడాది భూమికి తిరిగొచ్చే అవకాశమే లేదంటున్నారు. ఈ విషయాన్ని నేషనల్ ఏరోనాటికల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ స్వయంగా ప్రకటించారు. ఈ ఇద్దరు వ్యోమగాములు 2025 ఫిబ్రవరిలో ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కి చెందిన డ్రాగన్ క్యాప్సూల్స్ ద్వారా భూమికి తిరిగి వస్తారంటూ నాసా వెల్లడించింది. ప్రస్తుతానికి విలియమ్స్ చాలా సురక్షితంగా ఉన్నారు. బోయింగ్ స్టార్ లైన్ ద్వారా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు జూన్లో అంతరిక్షంలోకి వెళ్లినటువంటి సంగతి తెలిసిందే. అక్కడ జరిగిన కొన్ని సాంకేతిక లోపాల కారణంగానే వారు తిరిగి రాలేకపోతున్నారు. కాగా వాళ్ళిద్దరూ లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ నుంచి తిరిగి భూమి మీదకి వస్తోందని నాసా తెలియజేస్తోంది. ప్రస్తుతం వ్యోమగాములు బుచ్ విల్మోర్, సునీత విలియమ్స్ ని తిరిగి సురక్షితంగా భూమికి తీసుకురావడం చాలా ప్రమాదకరమని నాసా అధికారులు తెలిపారు. అందుకే వాళ్ళని తీసుకురావడానికి ఆలస్యం అవుతుంది తప్ప ఖచ్చితంగా వాళ్ళు తిరిగి వస్తారు. విల్మోర్, విలియమ్స్ 2025 ఫిబ్రవరి వరకు ఎక్స్పెడిషన్ 71/72 సిబ్బందిలో భాగంగా తమ పనిని అధికారికంగా కొనసాగిస్తారు. ఏజెన్సీ స్పేస్ ఎక్స్ క్రూ మిషన్ కేటాయించిన మరో 2 సిబ్బందితో కలిసి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో తిరిగి భూమి మీదకి వస్తారు. సెప్టెంబర్ ప్రారంభంలోనే స్టార్ లైనర్ అంతరిక్షం నుంచి బయలుదేరి సురక్షితమైన నియంత్రణ స్వయం ప్రతిపత్తితో కూడిన రీ ఎంట్రీ ల్యాండింగ్ చేసే అవకాశం ఉంది అంటూ నాసా రీసెంట్ గా ఒక ప్రకటనలో తెలియజేశారు. ముఖ్యంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాముల్ని పంపగల ఏకైక అమెరికన్ ప్రైవేట్ కంపెనీ ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ ప్రస్తుతం ఐఎస్ఏ వద్ద పార్క్ చేసింది. సో ఇది మార్చి నుంచి అక్కడ ఉన్నటువంటి 4 కోసం రిజర్వ్ లో ఉంది. వాళ్ళు ఈ ఏడాది సెప్టెంబర్లో భూమి మీదకి వాళ్ళు తిరిగి రావాల్సి ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ కారణాల వల్ల సురక్షితంగా వాళ్ళు తిరిగి రావాలి అంటే ఈ ఏడాది సెప్టెంబర్లోనే అది ప్రారంభమై ఉండాలి. ఐఎస్ఎస్ రష్యన్ సోయాజ్ క్యాప్సూల్ వద్ద మరో వ్యోమనౌక కూడా ఉంది. కానీ రష్యన్ క్యాప్సూల్ చిన్నదిగా ఉంది కాబట్టి అందులో ముగ్గురు వ్యోమగాములు మాత్రమే పట్టగలరు. అక్కడ 4 ఉన్నారు కదా.
ఏడాది పాటు పరిశోధనల తర్వాత ఈ క్యాప్సూల్ ద్వారా 2 రష్యన్స్ స్వదేశానికి వచ్చే అవకాశం ఉందట. తదుపరి స్పేస్ ఎక్స్ టాక్సీ విమానం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంతరిక్షంలోకి వెళుతుంది. వాస్తవానికి 4 ఇందులో పంపించాలనే తొలుత భావించారు. కానీ ఫిబ్రవరి చివరిలో తిరిగొచ్చే విమానంలో విల్మోర్, సునీత విలియమ్స్ కి చోటు కల్పించడానికి ఇది ఇప్పుడు 2 మాత్రమే తీసుకుని వెళ్లేలా చెప్తున్నారు. సో ఈ ఏడాది ప్రారంభంలోనే భూమి నుంచి ప్రయోగించబడేదానికంటే ముందే బోయింగ్ స్టార్ లైనర్లో పదే కొద్దిగా లోపాలు తలెత్తుతూనే ఉన్నాయి. మరి అలాంటి వాటిలో పంపించడం సురక్షితం కాదు కదా. సో నాసా, బోయింగ్ సంస్థలు హీలియం లీకేజెస్ ని గుర్తించాయి. స్పేస్ క్రాఫ్ట్ రియాక్షన్ కంట్రోల్ క్లస్టర్స్ లో సమస్యలు వచ్చాయని వాళ్ళకి ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఇక అప్పటి నుంచి ఎన్నో రకాల టెస్టులు చేసి ఇంజనీరింగ్ బృందాలను, సైంటిస్టులని గణనీయమైనటువంటి పనిని పూర్తి చేశారు. వీటిలో డేటాను సమీకరణను సమీక్షించడం, ఫ్లైట్స్, గ్రౌండ్ టెస్టింగ్ నిర్వహించడం, ఏజెన్సీ ప్రొపల్షన్స్ తో నిష్ణాతులైన వాళ్లతో స్వతంత్ర సమీక్షలు నిర్వహించడం, వివిధ రిటర్న్ కంటింజెన్సీ ప్రణాళికలని కాస్త ఇంప్రూవ్ చేయడం, ఇవన్నీ కూడా సేఫ్టీ స్టాండర్డ్స్ పై అనుమానాలు ప్రస్తుతం అధికంగా ఉండడంతో సునీత విలియమ్స్, విల్మోర్ అందులో తిరిగి రావడం చాలా ప్రమాదకరమని భావించారు. అందుకే వాటిని నిలుపుదల చేసి వచ్చే ఏడాది సురక్షితంగా రాబోతున్నారు.